వ్యక్తి అక్కడ 21 days నుంచి ఫాస్టింగ్ చేస్తుంటే వీళ్ళందరూ పక్కన కూర్చొని కనీస నైతిక విలువలు పాటించకుండా కచోరీలు పానీపూరీలు అవి తినుకుంటూ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ చేస్తాడు. అదే డిప్కే. అది సో ఓన్లో అక్కడ కొందరు స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఇది కూడా తప్పు పట్టిన వైనం చూసాం మనం. సో నేషనల్ మీడియా చూపించింది సార్, నేను మాట్లాడేది కాదు ఇదంతా. ఎవరెవరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు, ఎలాంటి నేషనల్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ సపోర్ట్ ఇచ్చారు, అల్లానే దేవుడు అల్లానే ఇది అని చెప్పి దేవుడి గురించి మాట్లాడుతున్నారు. హిందూ దేవుళ్ళని కృష్ణకాంత్ గారు కృష్ణకాంత్ గారు ముందు ఒకటి ఇక్కడ బొద్దింకలు అన్నారు. ఒక్క నిమిషం కృష్ణకాంత్ గారు ఇక్కడ బొద్దింకలు అన్నారు, వాళ్ళని పరాన్న జీవులు అన్నారు. సరే, వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. సో సోషల్ మీడియాలో ఫాలోయర్స్ వచ్చినంత మాత్రాన ఈ దేశానికి వచ్చినటువంటి నష్టమే లేదు, ప్రభుత్వాలకు వచ్చినటువంటి నష్టం లేదు, మాది దేశ సమగ్రతను కాపాడే ప్రభుత్వం అని చెప్పేసి మీ పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నుంచి ఈ పరాన్న జీవులు మీరు చెప్పినటువంటి బొద్దింకలన్నీ కూడా బయటకు వచ్చేసి పార్లమెంటుని ముట్టడించే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి. ఏంటి, భయపడుతున్నారా? ఇది గతంలో మనం చూసాం, నేపాల్లో ఏం జరిగిందో చూసాం, తర్వాత శ్రీలంకలో పరిస్థితి చూసాం, ప్రజల తిరుగుబాటు ఎలా జరిగిందో చూసాం, బంగ్లాదేశ్ పరిస్థితి చూసాం, నెక్స్ట్ ఇండియా అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. ఏమంటారు రాజు గారు? నేను ఇవాళ ఒకటి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాక్రోచెస్ అన్న వర్డ్ బీజేపీ చెప్పింది కాదు, మేం చేసింది కాదు, అది వేరే విధంగా వచ్చింది. దాని తర్వాత వీళ్ళేదో సిజేపీ అని చెప్పి సోషల్ మీడియా, ఇట్స్ నాట్ ఈవెన్ పొలిటికల్ పార్టీ, ఇట్స్ నాట్ ఈవెన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అదొక సోషల్ మీడియా పరంగా ఒక హ్యాండిల్ పెట్టుకుని దాంట్లో చేశారు. మీరు అన్నట్టు సోషల్ మీడియా నుంచి కొన్ని వాళ్ళే ఇవాళ రోజు బయటకు వచ్చి వాళ్ళందరూ జెన్యూన్ సిజేపీ వాళ్ళే కొన్ని నిజంగా ఉన్నారని అనుకుందాం, వాళ్ళందరూ మ్యానుఫ్యాక్చర్ కాదనుకుందాం, వచ్చారు కరెక్టే. బట్ నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు ఇప్పుడు అన్నారు శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ నేపాల్ మాదిరిగా ఇక్కడ కూడా అయ్యే ఛాన్స్ ఉందా అండి? సార్ ప్లీజ్ డోంట్ కంపేర్ మై కంట్రీ విత్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇవాళ రోజు మనం ఆన్ పార్ విత్ చైనా అండ్ యుఎస్ఏ తో మనం కంపీట్ చేస్తున్నాం. దేశాలతో తగ్గించి మాట్లాడలేదు నేను, మన దేశాన్ని తగ్గించి మాట్లాడలే నేను. అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఇక్కడ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కదా, దానికి బాధ్యత మీ ప్రభుత్వాలు ఖచ్చితంగా దాన్ని బాధ్యత వహించాలి. దాని గురించి మాట్లాడుతున్నాను. 100% సార్. నా దేశపు జెన్సీని అదే చెప్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, థర్డ్ వరల్డ్ కంట్రీస్ తో మీరు కంపేర్ చేయొద్దని. ఎందుకంటే అంటే మాది వాళ్ళ రోజు గత 12 ఏళ్లలో ఆన్ పార్ విత్ సూపర్ పవర్స్ మనం కంపీట్ చేస్తున్నాం. అది విదితం. ఇప్పుడు దాని గురించి నేను మొత్తం లిస్ట్ అంతా చెప్పలేను. మొన్న రీసెంట్ గా వచ్చిన హైడ్రోజన్ ట్రైన్ నుంచి ఇంకా రకరకాలుగా ఏమేమి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అనే అవన్నీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. సింపుల్ గా ఒకటి చెప్తాను. నా దేశంలో జెన్జీ, నిజమైన జెన్జీ, మొన్న విక్రమ్-1 ద ఫస్ట్ ప్రైవేట్లీ లాంచ్డ్ రాకెట్ ఇన్ ద ప్రైవేట్ ఆర్బిట్ అనేది లాంచ్ చేసింది. అది నా దేశపు జెన్జీ, విచ్ ఇస్ గోయింగ్ ఫార్వర్డ్. ఒక నేషనలిస్టిక్ ఇంట్రెస్ట్ తో ముందుకెళ్తున్న జెన్జీ నా దేశపు జెన్జీ. మీరు ఇక్కడ జరుగుతున్న జంతర్ మంతర్ దగ్గర ఒక నీట్ పరీక్షలు లీక్ కాకపోతే కాదు సార్, నీట్ పరీక్షలు లీక్ కాకపోతే, నీట్ పరీక్షా పత్రం లీక్ కాకపోతే మీరు చెప్పినటువంటి జంజీలు తయారవుతారు. అలాంటి జంజీలు తయారు కాకుండా నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి అనేదే వాళ్ళ సమస్య కూడా. మీరు చెప్పినటువంటి జంజీలే ఉండారు దేశంలో, కానీ మీరు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల వాళ్ళు తయారు కాలేకపోతున్నారు కదా, అది సమస్య. నేను చెప్పేది అదే సార్, నేను చెప్పేది అదే. నీట్ ఇవాళ రోజు ఇంతకు మీరే చెప్పారు రాజు గారు, ఎన్ని పేపర్ లీక్స్ అయినాయి యూపీఏ హయాంలో అని. మా హయాంలో పేపర్ లీకేజెస్ ఏం కాలేదు. ఎస్, తప్పు జరిగింది అండ్ ఇమీడియట్ గా దాని అకౌంటబిలిటీ తీసుకొని మేము దాన్ని అడ్రస్ చేస్తూ దాని సొల్యూషన్ వైపు వెళ్ళాము. ఎన్టీఏ కూడా మేము దాని హై లెవెల్ కమిటీ వేసి వాళ్ళలో ప్రక్షాళన చేసి రీస్ట్రక్చరింగ్ చేస్తాం. ఎన్టీఏ ఏదైతే ఏజెన్సీ దీని ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో దాన్ని కూడా రీస్ట్రక్చర్ చేస్తున్నాం. A to Z అని చేస్తున్నాం. నిన్న జరిగిన పార్లమెంట్ గొడవలో మా గవర్నమెంట్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారి దగ్గరకు వచ్చారు. జేపీ నడ్డా గారికి పిలిచారు. సిజేపీ రిప్రజెంటేటివ్స్ ని వాళ్ళ యొక్క ప్రతిపాదన తీసుకున్నారు. రిటర్న్ ప్రపోజిషన్స్ అన్ని తీసుకున్నారు. ఇవన్నీ మేము చేస్తున్నాం. కృష్ణకాంత్ గారు వస్తాను. మీరు ప్రశ్న సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం, ఉపన్యాసం కాదు, ఒక్క నిమిషం.